నేను చెప్పేది మీరు వింటే మీరు మన యాన్సిస్టర్స్‌ని గుర్తు చేసుకుంటారు. వాళ్ళకొక బిగ్ థాంక్ యూ గూడా చెప్తారు. జనరల్‌గా మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్. కానీ ఈ ఇయర్‌లో మనకి 13 మంత్స్ అయితే వచ్చాయి. దాన్నే అధిక మాసం అని కూడా అంటారు. అసలు ఈ అధిక మాసం కాన్సెప్ట్ ఏంటి అనుకుంటే పంచాంగం ప్రకారం మన హిందూ బేస్డ్ ఫెస్టివల్స్ అన్నీ లూనార్ క్యాలెండర్‌ని ఫాలో అవుతాయి. కానీ ఋతువులు, క్లైమాటిక్ చేంజెస్ అన్నీ సూర్యుడిని అంటే సోలార్ క్యాలెండర్‌ని ఫాలో అవుతాయి. సోలార్ క్యాలెండర్‌లో 365 డేస్ ఉంటే, లూనార్ క్యాలెండర్‌లో మాత్రం 354 డేస్ మాత్రమే ఉంటాయి. ఈ 11 డేస్ గ్యాప్‌ని కవర్ చేయడానికి అంటే ఈ 11 డేస్ గ్యాప్ రిపిటీటివ్‌గా వచ్చేసరికి ప్రతి 2.5-3 ఇయర్స్‌కొకసారి మనకి ఒక అధిక మాసం అనేది యాడ్ అవుతుంది. దీన్ని అట్లా యాడ్ చేశారు మన పెద్దవాళ్ళు. ఒకవేళ ఈ కాన్సెప్ట్‌ని కనుక వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయకపోతే మనకి దీపావళి సమ్మర్‌లో, శివరాత్రి వింటర్‌లో వస్తుంది. మరి దీని వల్ల వచ్చే పరిణామాలు మనందరికీ తెలిసిందే. సో, ఎ బిగ్ థాంక్ యూ టు అవర్ యాన్సిస్టర్స్.